కిచెన్ ఫెస్ట్. ఈరోజు రెసిపీ వచ్చి బగారా రైస్. తెలంగాణ ఫేమస్ అండి. ఈ రైస్ని అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చిన్ని చిన్ని టిప్స్తో ఈ వీడియో చేశాను. డెఫినెట్గా ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని నీళ్లు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి అరగంట పాటు నాననివ్వాలి. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. మీరు పూర్తిగా ఆయిల్తో అయినా లేదా నెయ్యితో అయినా ప్రిపేర్ చేస్తే అంత బాగుండదండి. ఇలా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యూజ్ చేస్తే బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు కూడా వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే టమాటాని మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తరువాత ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా ఈక్వల్గా ఫ్రై అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుంటే మాడి టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. మేము తీసుకున్న 1/2 kg రైస్కి 1.5 లీటర్ వాటర్ అయితే సరిగా సరిపోతాయి. మీరు రైస్ తీసుకునేటప్పుడే మెజర్ చేసుకొని తీసుకోండి. 1 బౌల్ రైస్కి 2 బౌల్స్ వాటర్ అయితే సరిగా సరిపోతాయి. ఇన్ కేస్ మీరు కొంచెం కొత్త బియ్యాన్ని తీసుకొని ఉంటే 1.5 కప్ వరకు నీళ్లు సరిపోతాయి. నేను కొంచెం పాత బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్లు వరకు వేసుకున్నాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు వదిలేయాలి. ఇలా ఎసరు బాగా మరుగుతున్న టైంలో ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్లు మొత్తం వంపి వేసుకోవాలి. ఇలా మీరు చేతితో వేసుకోలేకపోతే ఒక స్ట్రైనర్లో బియ్యాన్ని వేసుకున్నా కానీ నీళ్లు మొత్తం వెళ్ళిపోతాయండి. అలా అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రైస్ ఇలా 50% ఉడికి ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 8 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ చాలా పర్ఫెక్ట్ అండ్ పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అయి ఉంది. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్లో పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఈ రైస్లో చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ, పెరుగు రైతా సూపర్ కాంబినేషన్ అండి. ఈ అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.